ఇతరులకు సహకారంగా లేదు. వారి జీవితం ఇతరులను పీడించే జీవితంగా ఉంది. వృత్తి కోసము, బ్రతుకు కోసము, వారి యొక్క ఆ కుటుంబ బాగోగుల కోసము వారు ఇతరులను పీడించేవారు. మీరు చక్కగా చదవాలి ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులు ఎలాంటి వారు అని దేవుడు చాలా చక్కగా సూటిగా చెబుతూ ఉన్నాడు. తర్వాత 14 వచ్చిన చదివినట్లయితే ఇంకో మాట అంటున్నాడు, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, అమ్మలారా, గుడికి వస్తున్నాం, నేను అది చేస్తా ఫాదర్, ఇది చేస్తా ఫాదర్. మరి చివరికి ఏంటి నీ జీవితం? మేము గుడికి వస్తున్నాం. ఈరోజు నిన్న మాకు ఆయన చెప్పాడు, ఒక రిసోర్స్ పర్సన్, ఫాదర్ మేము పూజలు చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎందుకు మాకు ఇలా కష్టాలు ఉన్నాయి. ఎప్పటికీ కూడా మన దేవుని మీద ఆయనను దూషించవద్దు. ప్రియమైన తల్లిదండ్రులారా, గతంలో చెప్పి ఉన్నాను, నిన్న కూడా ఫాదర్ చెప్తూ ఉన్నాడు, మరొకసారి చెప్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, ఎందుకు మా బిడ్డలు బాగోల్లా, ఎందుకు మా బిడ్డలు విశ్వాసంలో ఎదగల అంటే మనము వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. వాళ్ళు నడిపించిన విధానం కావచ్చు. రోజు మా అక్క కొడుకున్నాడు, 10వ తరగతి వరకు బాగున్నాడు. తర్వాత ఏమయ్యాడు? చెడు స్నేహం బట్టి తన జీవితాన్ని వాడు పాడు చేసుకున్నాడు. ఏడుస్తూ వస్తే నా దగ్గరికి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేర్పించా, పోనీలే వాడన్న బాగుపడతాడని. ఏం చేస్తాడు? చెడు స్నేహం. ఈరోజు చాలా మంది పిల్లలకు చెప్తున్నా వినడం లేదు. జుట్టు పెంచుకోవడం, రకరకాల చినిగిపోయినటువంటి బట్టలు వేసుకోవడం, కార్గోట ఏదో రకరకాలుగా వేసుకొని లోకమైనటువంటి వ్యవహార శైలిలో జీవిస్తున్నారు. ఈరోజు వాడు తల్లిని మాటలు వినడం లే. ప్రియ సహోదరి సహోదరులారా, దాని వెనుక మనం చూడాలి తల్లిదండ్రులు ఎలా పెంచారు, వాడు వెళుతూ ఉన్నప్పుడు ఎలా వాడిని చక్కదిద్దారు, అది మనం గమనించుకోవాలి. ఒకరి మీద మనము వేలెత్తి చూపడం కాదు, లేకపోతే మన పిల్లల యొక్క తప్పిదాలను వేరే వాళ్ళ పైన వేయడం కాదు. అందుకే మా మొక్కై వంగనది మానై వంగదు అని చెప్పారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమంటున్నాడు మరి ఇంకొకసారిగా, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, చదువు, మీరు దీర్ఘ జపాలు జపిస్తారు, వితంతుల ఇళ్లను దోచుకుంటున్నారు, కావున 25 వచ్చింది చదవమ్మా. 25 అయ్యో